విశాఖపట్నంలో ఎన్సీఎల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీ ఏర్పాటు చేసినటువంటి సిమెంట్ గ్రైండింగ్ ఫ్యాక్టరీని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రారంభించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం లేదన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేశామని తెలిపారు. విశాఖపట్నం గ్రైండింగ్ యూనిట్ ప్రారంభం ఓ కీలక మైలురాయని ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ చైర్మన్ రవి తెలిపారు. నాణ్యత, సామర్థ్యం, వినియోగదారుల నమ్మకంపై మా కట్టుబాటును ఈ ప్రాజెక్టును ప్రతిబింబిస్తుందని చెప్పారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో విశ్వసనీయమైన అధిక నాణ్యత గల నిర్మాణ సామగ్రిని అందించడంలో ముందంజలో ఉంటామని రవి తెలిపారు. ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో ఖచ్చితంగా ఆ నియమ నిబంధనలు పాటించడం ద్వారా ఏ ఉత్పత్తి అయినా సరే ఆ ఉత్పత్తిలో అత్యున్నత ప్రమాణాలు పాటించడం అనేది ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ యొక్క ప్రత్యేకత. ఈ విధంగా పరిశ్రమల్ని స్థాపించేటువంటి వ్యక్తుల్ని, సంస్థల్ని మనం ఆహ్వానించాలి, మనం ప్రోత్సహించాలి. ప్రభుత్వం త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి. అనుమతులు ఇచ్చేటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు కూడా పెట్టడం సరైనటువంటి విధానం కాదు. ఇవాళ దీనికి ఈ విధంగా త్వరితగతిన అనుమతులు ఇవ్వడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఛానల్ని ఏర్పాటు చేసి పరిశ్రమ పెడుతున్నారు అంటే ఏదో మన ప్రాంతానికి దూషించడానికి వచ్చారు అనేటువంటి ఒక భావన కొంతమంది నాయకులు కానివ్వండి, లేకపోతే ప్రజల్లో కానీ ఉంది. ఇవాళ పరిశ్రమలు పెట్టేటువంటి వారిని ప్రోత్సహిస్తేనే ఏదైతే 2047కి నరేంద్ర మోడీ గారు ఆశించినటువంటి వికసిత భారత్ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా ప్రస్తావిస్తున్నాను.